నేను విన్నది నిజమైన ఆఫీసర్? మీరు మిస్టర్ ఆదిత్య వాళ్ళ ఆఫీస్కి అతనికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళారట? నేను కేవలం ఆయన హెచ్చరించడానికి వెళ్ళాను. దేని గురించి? లీలావతి గురించి. రమేష్ నారాయణ మర్డర్ కేసుని నేను ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు లీలావతి క్యారెక్టర్ నాకు బాగా అర్థమైంది. లీల తన స్వార్థం కోసం ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుని తన పని పూర్తవగానే వాళ్ళని వదిలించుకునేది. అంటే మీరు మిస్టర్ ఆదిత్య దగ్గరికి లీలావతి పని పూర్తయిన వెంటనే తన భర్తను వదిలించుకున్నట్టే మిమ్మల్ని వదిలించుకుంటుందని చెప్పడానికి వెళ్ళారు. ఆమె రైట్? చూడండి, ఏ విషయమైనా ప్రూవ్ కాకుండా నేను దాని గురించి కామెంట్ చేయను. కానీ నాకు ఒక అనుమానం ఉండేది, లీల ఆదిత్యకు ఏదో ఒక విషయంలో నష్టం కలిగిస్తుందని. థ్యాంక్ యూ ఆఫీసర్. ఇవిగో చూడండి, మీ అనుమానాలకి సరైన సమాధానం. ఈ ఫోటోగ్రాఫ్స్ని కోర్టులో చూపించండి. హంతకుడికి తప్పకుండా శిక్ష పడుతుంది. మీ దగ్గరికి ఈ ఫోటోలు ఎలా వచ్చాయి? ఎవరో నాకు ఫోన్ చేశారు. అతను నన్ను కొంత డబ్బు అడిగి ఈ ఫోటోలు తను చెప్పిన చోటుకి వెళితే దొరుకుతాయన్నాడు. ఇంతకీ ఈ ఫోటోగ్రాఫ్స్ మీకు ఎక్కడ దొరికాయి? నా ఉద్దేశం లీలావతిని హత్య చేసిన వాడు ఉరికంబం ఎక్కాలన్నదే. అందుకోసం నా నుంచి ఏ సహాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధం. యువర్ ఆనర్, ఈ ఫోటోలు ఆ రోజు రాత్రి తీసినవే. అంటే లీలావతి హత్య జరిగిన రోజు రాత్రి తీసినవే. యువర్ ఆనర్, మీరు ఒకసారి ఈ ఫోటోలను గమనించారంటే ఈ ఫోటోల్లో డేట్ అండ్ టైం రెండు ప్రింట్ అయ్యాయి. వీటిని బట్టి ఒక విషయం అర్థమవుతోంది యువర్ ఆనర్. హత్య జరగడానికి అరగంట ముందు హంతకుడు ఆ ఇంట్లోనే అక్కడే ఉన్నాడు. బట్ యువర్ ఆనర్, హంతకుడు తనకేమీ తెలియదని పోలీసుల్ని చట్టాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. మూర్ఖులు చేయాలని చూస్తున్నాడు. కాబట్టి లీలావతిని ఇతనే హత్య చేశాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్, దట్స్ ఆల్. మిస్టర్ ఆదిత్య, మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు. అవును, నేను ఆ రోజు రాత్రి లీలా వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిజమే. కానీ అంతకు మించిన నిజం ఏమిటంటే నేను లీలాని హత్య చేయలేదు. ఏ రోజైతే లీలా హత్య జరిగిందో ఆ రాత్రి నేనేదో కొంచెం మాట్లాడాలి. దిస్ ఇస్ వాట్ లవ్ అండ్ అఫెక్షన్. నేను తలుచుకుంటే నీ భార్య బిడ్డని కూడా నీ నుంచి నేను వేరు చేయగలను. Shut up! Get out of my house! ఇంతకు మించి ఆ రోజు రాత్రి మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు. లీలా హత్య ఎవరు చేశారో కూడా నాకు నిజంగా తెలియదు. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలను, నన్నెవరూ ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. అబద్ధం చెప్తున్నాడు యువర్ ఆనర్, ఇతను అబద్ధం చెప్తున్నాడు. అబద్ధాలు చెప్పి చట్టం కళ్ళకి గంతలు కట్టాలని చూస్తున్నాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. శరత్ కుమార్ గారు నా క్లయింట్ని సరిగ్గా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఆయన చూపించిన సాక్ష్యాలు నమ్మశక్యంగా లేవు. పైగా కోర్టు వారికి ఇంతవరకు ఆ ఫోటోలు ఎవరు తీశారో కూడా చెప్పలేదు. యువర్ ఆనర్, ఒకవేళ నా క్లయింట్ తలుచుకునుంటే ఈ ఫోటో స్ట్రిక్ ఫోటోగ్రాఫ్స్ అని చెప్పి రుజువు చేసుండొచ్చు. కానీ ఆయన అలా చెయ్యలేదు. ఎందుకంటే ఆయన చట్టానికి సహకరించాలనుకుంటున్నారు. నిజమైన నేరస్తుడిని చట్టానికి పట్టివ్వాలనుకుంటున్నారు. జడ్జి గారు, నేను ఆమెను ప్రేమించలేదు. అది కేవలం ఆకర్షణ. నాకు తెలియకుండానే ఆమె ఆకర్షణకి నేను లోనయ్యాను. ఒకవేళ తను నా జీవితంలోకి రాకపోయి ఉంటే బహుశా నేను ఆ రోజు రాత్రి నేను ఆ ఇంటికి వెళ్ళుండేవాడిని కాదు. అలాగే నేను ఆ భార్యతో ఈ విషయం గురించి దాచేవాడిని కాదు. జడ్జి గారు, ఒకవేళ నేను దోషనై ఉంటే అది కేవలం నా భార్య దృష్టిలోనే. అయినా మీరు నాకు శిక్ష విధించాలంటే విధించండి జడ్జి గారు. నేను ఏ రోజు చట్టవిరుద్ధంగా ప్రవర్తించలేదు. నిజంగా ఎవరిని హత్య చెయ్యలేదు. సార్, నేను జైలుకి వెళ్ళి నా భార్య బిడ్డలకి దూరంగా ఉండలేను సార్. I love them. I love you. ఈ కేసులో నిర్ణయం తీసుకోవడానికి కోర్టు పోలీసుల సహకారాన్ని కోరుతోంది.
అందుకని వచ్చే వాయిదా రోజున ఖచ్చితంగా ఆ ఫోటోగ్రాఫర్ని న్యాయస్థానంలో హాజరుపరచవలసిందిగా ఆదేశిస్తున్నాను. దొరికాయి. ఇవి అవే సీరియల్ నోట్లు. ఈ నోట్లు మీకు ఎలా దొరికాయి? ఎవరెవరో ఇస్తూ ఉంటారు, జ్ఞాపకం ఎలా ఉంటుంది సార్? అందుకే ఈ లిస్ట్ తీసుకుని మేము మీ దగ్గరికి వచ్చాం. ఇక నుంచి ఎవరైనా 100 రూపాయల నోట్లు తీసుకుని మీ దగ్గరకు వస్తే